కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఫీజు కట్టాము, కళ్ళు మూసుకుంటాం అంటే మీ కర్మ. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా. హాయ్, అందరికీ నమస్కారం. 6th నుంచి 10th వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఒక ఆలోచింపచేసేటువంటి, మీ పిల్లల యొక్క చదువు యొక్క విలువను పెంచడానికి వాళ్ళు రాబోయేటువంటి ఒక 6 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న మార్పులను అంచనా వేసి మన పిల్లలకి ఇప్పుడు మనం ఏమి అందించాలి అనేటువంటి సవివరంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ రాబోయేటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ పూర్తిగా వివరాలతో కూడినటువంటి వీడియో ఇది. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విని మీరు అర్థం చేసుకొని మీ యొక్క అభిప్రాయాలను కూడా దీనితో అన్వయించుకొని పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి ఒక ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్, మోస్ట్ పర్టికులర్లీ సిఎస్సి లేదా ఎనీ ఇంజనీరింగ్ ఉంటే చాలు 6 అంకెల జీతాలు వచ్చేటువంటి పిల్లలు అనేక మంది ఉన్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు అర్థం చేసుకోకపోతే గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా కొంతమంది పేరెంట్స్ గొర్రెల వలె కార్పొరేట్ కాలేజెస్ అని, ఇంటర్నేషనల్ కాలేజెస్ అని మనం లక్షలు కట్టాము అని ఆ నమ్మకంతో ఉంటే చివరికి దగా పడేటువంటిది మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా. ఈ మార్కెటింగ్ మాయాజాలంలో, జేఈ నీట్ అనేటువంటి మార్కెటింగ్ మాయాజాలంలో, లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్, మోర్ ఫెసిలిటీస్ అనేటువంటి మాయాజాలంలో గొర్రెల వలె మీరు మిగిలితే చాలా నష్టాన్ని కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటివి నా అభిప్రాయాలు కాదు, పూర్తి గణాంకాలు. ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి అందరూ కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మార్చి 19, 2026న ద టైమ్స్ ఆఫ్ ఇండియా వేసినటువంటి ద అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026 ఇది ఏం చెప్తుందంటే 85% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, 74% బి స్కూల్ స్టూడెంట్స్ అన్ప్లేస్డ్ డిస్పైట్ 86% ఎంప్లాయీస్ హైరింగ్. ఇంతమందికి ప్లేస్మెంట్స్ లేవు. మరి అప్పుడు కంపెనీస్ రాలేదా అంట? కంపెనీస్ 88% హైరింగ్ చేసినప్పటికీ లూప్ హోల్ ఎక్కడుంది? స్కిల్స్ గ్యాప్. ఈ సర్టిఫికెట్ ఒకటే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ప్రస్తుతం వాళ్ళకి ఏఐ స్కిల్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అది లేదా వేరే విధంగా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కిల్ గ్యాప్ అనేటువంటిది దీనికి కారణం అని ఎక్స్పర్ట్ చెబుతున్నటువంటి మాట. అలాగే జనవరి 17, 2026న ద ఎకనామిక్ టైమ్స్ ప్రచురించినటువంటి మరొక ఇంపార్టెంట్ కాలం 2025, 2026లో టాప్ 5 కంపెనీస్ ఇన్ ఇండియా యాడెడ్ జస్ట్ 17 నెట్ ఎంప్లాయీస్ వేర్ 17,764 ఇన్ ద లాస్ట్ ఇయర్. కిందట సంవత్సరం 17,764 మందిని కొత్త వాళ్ళని ఈ టాప్ 5 ఇండియన్ కంపెనీస్ యాడ్ చేసుకుంటే ఈ ఏడాది 2025-26 లో కేవలం 17. లాస్టింగ్ ఫిగర్స్ కదా, ఇది నిజం. మరి ఈ అన్సర్టైన్ వరల్డ్ లో ఇంత స్పష్టంగా ఈ నెంబర్స్ చెబుతూ ఉంటే ఒకవేళ మీ పిల్లవాడు ఇప్పుడు 12th అయితే 2030కి పరిస్థితి ఏమిటి? 2035కి పరిస్థితి ఏమిటి? ఎవరైనా చెప్పగలిగినటువంటి అవకాశం ఉందా? మరి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో గొర్రెల వలె మనం వెళ్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఎన్విడియా సిఇఓ జెన్సన్ హ్వాంగ్ కూడా చెబుతున్నటువంటి మాట, ఈ అన్సర్టైన్ వరల్డ్ లో మీ పిల్లలకి సర్టైనిటీ ఇచ్చేటువంటిది ఒకే ఒకటి. ఫోకస్ ఆన్ ప్యూర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, సైన్స్ కి సంబంధించినటువంటి స్కిల్స్ ని బాగా వాళ్ళకి ఇప్పించండి. ఏ స్థాయిలో అవసరమైనటువంటి ఆ స్కిల్స్, అటువంటి ఆలోచనని పెంపొందించేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అందచేయండి చాలు. మీరు ఇది మాత్రం చెయ్యండి. చేస్తే ఈ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ వరల్డ్ లో ఏ చేంజెస్ వచ్చినా సరే అటువంటి పిల్లలు వాటిని ఎదుర్కోగలరు. సో అన్సర్టైన్ వరల్డ్ అంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళ యొక్క యుద్ధ వ్యూహం మనకి ఏమీ తెలియనప్పుడు మనకు అచ్చుకొచ్చేటువంటిది ఏమిటి? ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యత మాత్రమే. ఆ నైపుణ్యత మాత్రమే
అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోగలుగుతాం. సో ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటిది కూడా అంతే. సో ఇప్పుడు యూజువల్ గా మొన్నటి వరకు కోర్ ఇంజనీరింగ్ అంటే ఓకే, ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ అనేది కూడా ప్రాబ్లం. ఎందుకంటే ప్యూర్ SCSE అంటే అనేటువంటిది క్వశ్చనబుల్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. నిన్నటి వరకు వెంటనే 6 అంకెల జీతాలు సంపాదించినటువంటి పరిస్థితి లాస్ట్ ఒక 20-25 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి అటువంటి ప్రపంచం ఇప్పుడు మారబోతున్నది. సో కాబట్టి పిల్లలకి ఆ కోర్ ప్యూర్ సైన్స్ స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు 6th నుంచి 10th లో కానీ, లేదా 8th నుంచి 10th లో కానీ, 11th 12th లో కానీ ఉన్నట్లయితే దీని మీద దృష్టి పెట్టండి. దీనికి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అంటే మీరు ఇంకా కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఫీజు కట్టాము కళ్ళు మూసుకుంటామంటే మీ కర్మ. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఒకే ఒక మాట, మీరు ఎన్ని లక్షల ఫీజు కట్టినా సరే మీ పిల్లలు ఒక్క హాఫ్ అన్ అవర్ పూర్తి ఏకాగ్రతతో పనిచేసేటువంటి సందర్భం ఉందా? ఒక 1 అవర్ చేసే సందర్భం ఉందా? ఉంటే 50% సక్సెస్ మీ పిల్లలకి వచ్చినట్టే. లేదు అంటే మీరు ఎన్ని లక్షలు కట్టి ఎక్కడ కట్టినా సరే అది పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు ఇస్తుంది. సమస్య ఏమిటంటే ఇది నిన్నట్లాగా ఉన్నటువంటి ప్రపంచం కాదు. ఈ వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో ఈ ప్యూర్ సైన్స్ స్కిల్స్ అనేటువంటి ఒక్క రోజులో ఒక్క నైట్ లో వచ్చేటువంటి కాదు. వాళ్ళ యొక్క క్లాసెస్ కి అనుగుణంగా ఏ రోజుకి ఆ రోజు వారు మినిమం ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళితేనే అవి ఓవర్ ద టైం డెవలప్ అవుతాయి. మరి ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఫలితాలను జీవితాంతం ఆనందిస్తారు. అర్థం చేసుకోకుండా మీరు బిజీ అనుకుని ఇందాక నేను చెప్పినట్టుగా గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగా ఎక్కడో వేసాము చూసామని అనుకున్నట్లయితే ఇక మీ ఇష్టం. సో ఇది ప్రస్తుత వాస్తవ ప్రపంచాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకుని రాబోయేటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మార్పులకి తగ్గట్టుగా పిల్లల్ని రెడీ చేయటానికి ఆలోచింప చేసేటువంటి గణాంకాలతో కూడినటువంటి వీడియో. దీని మీద మీ అభిప్రాయాన్ని స్వతంత్రంగా ఇవ్వండి. విభేదించిన యు ఆర్ వెల్కమ్. డిస్కస్ చేద్దాం, విభిన్నమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకుందాం, ఆలోచన చేద్దాం. ఏ ఆలోచన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మనం చెప్పలేం. గౌరవిద్దాం, పరస్పర అభిప్రాయాల్ని గౌరవిద్దాం, అటువంటి వాతావరణాన్ని తీసుకొద్దాం. థ్యాంక్ యూ సో మచ్.